హాయ్ అండి, నమస్తే. ఎలాగున్నారు? ఈ రైస్ని సెలిక్ రైస్ అంటారు. వీటిని బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానపెట్టుకొని దాంట్లోని వేడి నీళ్ళు పోసుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోసుకుంటే రైస్ బాగా వస్తుంది. ఈ రైస్ ఎలాగ ఉంటుందంటే మన రాగి ముద్దలాగా వస్తుంది అన్నమాట. దీన్ని నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. దాంట్లో నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే రైస్ అన్నది బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ మనం రైస్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాలకి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డగట్టేస్తుంది అన్నమాట. కొంచెం 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 మనం దాన్ని కదుపుతూ ఉండాలి. లాస్ట్కి వచ్చేసరికి ఇలాగ రైసు బాగా ఉడికి ముద్దలాగా వస్తుంది అన్నమాట. దీన్ని బాగా ముద్దగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మామూలుగా మూత పెట్టేసుకోవచ్చు. లాస్ట్కి దీని అవుట్పుట్ ఇలాగ వచ్చిందన్నమాట. రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి దీంట్లోకి కాంబినేషను పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పచ్చెనగపప్పు, తర్వాత జీలకర్ర, నూనె పోసుకొని వాటిని బాగా మనం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేపుకోవాలి. శనగపప్పు, జీలకర్ర ముందుగా వేసుకొని వాటిని కొంచెం యాగనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు యాగనిచ్చి కొంచెం 5 నిమిషాలు తర్వాత అందులో మనం పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. మగ్గనివ్వాలి. సిమ్లోనే మగ్గనిచ్చుకోవాలి. మంట ఎక్కువైతే మాడిపోతాయి. సిమ్లో పెట్టే మనం వేపుకోవాలి. కొద్దిగా నార్మల్గా పెట్టుకొని మంట బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత చింతపండు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకున్నాక కొత్తిమీర జల్లేసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఒక 5 నిమిషాల సేపు బాగా మగ్గనిచ్చి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి. అంతే, అయిపోయింది. రెడీ అయిపోయింది. చట్నీ కూడా రెడీ అయిపోయింది. పచ్చడి ఇంకా మిక్సీలో వేసేసుకొని మనం జాగ్రత్తగా ఆడిచ్చేసుకోండి. అంతే, రెడీ. రైస్ చట్నీ, రైస్ వేసేసుకొని చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రైస్ అయితే ఇండియాలో దొరకదు అనుకుంటున్నాను నేను. ఈ రైస్ ఈ అరేబియా కంట్రీలోనే దొరుకుతుంది. బాగా ఇక్కడే దొరుకుతుంది. చూడండి, ఇంకా మొదలెడదాం. సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్, సలాం.